ఆదోని ప్రాంతంలో మరి విచ్చలవిడిగా రేషన్ మాఫియా చెలరేగిపోతుందనే వార్తలు రావడం చాలా బాధాకరము. ఖచ్చితంగా దీనిపై ఆదోని ప్రాంతంలో ఉన్నటువంటి కొత్త ఆర్డీఓ గారు కానీ అన్ని మండలాల తహసీల్దార్లు కానీ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేనేటలా ఖచ్చితంగా దీనిపై ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఒక పేదవానికి చేయాల్సిన బియ్యాన్ని మరి చాలామంది రేషన్ డీలర్లు పక్కదో పట్టించి దీన్ని కర్ణాటకకు తరలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం చర్య తీసుకోవాలి. దీనికి మేము ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాము. ప్రతి రేషన్ స్టోర్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని మేము మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దొంగలు ఎవరో దొరలు ఎవరో తెలిసిపోతుంది. ఈరోజు రేషన్ డీలర్లు అందరూ అనలేము, కానీ కొంతమంది వేయకుండా వేసినట్లు తప్పుడు లెక్కల ద్వారా కూడా తీసుకోవడం మరి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి మరి ఆటోల్లో లారీలో కానీ తీసుకుపోయి చాలా చోట్ల గోడలు ఏర్పాటు చేసుకుంటే దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా స్థానిక పోలీసులు కావచ్చు, తహసీల్దార్ గారు కావచ్చు, మరి ఖచ్చితంగా వచ్చిన నిఘా సమాచారం వెంటనే చర్య తీసుకొని, గతంలో చూసుకుంటే మరి సిరిగుంప రోడ్డు దగ్గర సాక్షాత్తు ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ వచ్చి ఒక పెద్ద గోడౌన్ని సీజ్ చేస్తే కూడా ఆ గోడౌన్లో రాత్రి చూస్తే 100 కొద్ది సంచులు ఉన్నాయి, పొద్దున్న చూస్తే 50 సంచులు కూడా లేవు. మరి అలాంటి దుస్థితి రాకుండా, మేము అలాంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా ప్రతి రేషన్ షాప్లో సీసీ కెమెరా పెట్టాలి. ఎన్ని సంచులు వస్తున్నాయి, ఎన్ని సంచులు పోతున్నాయి, ఏ ఆటోలు తీసుకుపోతున్నారు, ఎక్కడ స్మగ్లింగ్ చేస్తున్నది బయటపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేషన్ షాప్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇది వర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఎంహెచ్పిఎస్ డిమాండ్ చేస్తున్నాము. రెండో విషయం ఏమంటే, గ్రామాల్లో చూసుకుంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మరి ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్కి విరుద్ధంగా మరి ఆదోని ప్రాంతం మొత్తము మరి గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టడం వల్ల గ్రామాల్లో చాలా అరాచక పరిస్థితి నెలకొన్నాయి. విచ్చలవిడిగా మద్యం లభిస్తుండడం వల్ల తాగడము, కొట్లాడడం కావచ్చు, గృహహింసలు కావచ్చు, నేరాలు కావచ్చు చాలా పెరిగిపోయినాయి. కాబట్టి ప్రతి గ్రామంలో చూస్తున్నాం మనం మళ్ళీ ఫ్యాక్షన్ పుట్టిందా అనే విధంగా మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఆదోని ప్రాంతంలో కూడా బెల్ట్ షాపులను అరికట్టాలని, బెల్ట్ షాప్ను అరికట్టడంలో విఫలమైనటువంటి ఎక్సైజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని మేము ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వ్యవస్థలో మార్పు రాకపోతే ఖచ్చితంగా స్వయంగా వెళ్ళైనా సరే మేము మరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియజేసి ఖచ్చితంగా చర్య తీసుకునే విధంగా పోరాడదామని హెచ్చరిస్తున్నాము. ప్రజా సంక్షేమం కోసం ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకుని సక్రమంగా పనిచేయాలని మనవి చేసుకుంటున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి.